అడ్వైస్ వర్సెస్ అడ్వైజ్. ఇది ఏంటి ఒకటే వర్డ్ 2 సార్లు రాశాను అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇక్కడ దీని స్పెల్లింగ్ చూడండి, అడ్వైస్. ఇక్కడ దీన్ని మనం అడ్వైస్ ఇలా ప్రొనౌన్స్ చేస్తాం. దీన్ని అడ్వైజ్ ఇలా ఈ సౌండ్ తో ప్రొనౌన్స్ చేస్తాం. సో ఇక్కడ అడ్వైస్ అనేది నౌన్, ఇది ఒక పేరు, నౌన్. అడ్వైజ్ అనేది ఒక వర్బ్. సో ఇది డిఫరెన్స్. సో మీకు ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అడ్వైస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే when taking an opinion or suggestion from someone. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ కొనుక్కున్నారనుకోండి, మీరు మీ ఫ్రెండ్ ని అడగాలి ఈ కార్ ఎలా ఉంది, ఒపీనియన్. ఆర్ కొనుక్కునే ముందైనా మీరు ఎవరినైనా ఒపీనియన్ అడుగుతారు కదా, సో అప్పుడు గివ్ మీ సమ్ అడ్వైస్ ఇది అడగాలి. ఈ వర్డ్ యూజ్ చేయాలి, నాట్ దిస్. మరి ఇది ఎప్పుడు యూజ్ చేస్తానంటే ఇది వర్బ్ కాబట్టి గివింగ్ అండ్ అడ్వైజ్. తను మిమ్మల్ని ఏ కార్ కొనాలి అని అడిగాడు, సో అప్పుడు ఇది యూజ్ చేశారు కదా. సో అప్పుడు మీరు గివింగ్ అండ్ అడ్వైజ్, ఇది ఆస్కింగ్ అండ్ ఇది గివింగ్. మీరు అప్పుడు చెప్తున్నారు దానికి రిప్లై, దట్ బ్లాక్ ఆర్ వైట్ కార్ ఆర్ బ్రౌన్ ఏదో ఒకటి చెప్తున్నారు. సో అప్పుడు అడ్వైజ్ ఇది యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఒపీనియన్ అండ్ దిస్ ఈస్ గివింగ్ అండ్ అడ్వైజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నీడ్ యువర్ అడ్వైజ్ ఆన్ అవుట్ఫిట్. నేను ఒక అవుట్ఫిట్, ఒక డ్రెస్ కొనుక్కున్నాను. సో మనం మన ఫ్రెండ్ ని అడ్వైజ్ అడుగుతున్నాము ఎలా ఉంది అని చెప్పి. సో అప్పుడు మనము ఇక్కడ అడ్వైస్ యూజ్ చేయాలి, నౌన్. ఓకే, ఇది ఒపీనియన్ కదా, మనం ఇక్కడ డ్రెస్ పైన ఒపీనియన్ అడుగుతున్నాం కాబట్టి అడ్వైస్ ఇది యూజ్ చేయాలి. సో అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, ఐ అడ్వైజ్ యూ టు చేంజ్ ఇట్. ఇక్కడ అడ్వైస్ యూజ్ చేశాను. ఎందుకు? ఇక్కడ మనం ఇందాక ఈ క్వశ్చన్ కి ఇది రిప్లై చూడండి, ఐ నీడ్ యువర్ అడ్వైజ్ అండ్ అవుట్ఫిట్. ఆ అవుట్ఫిట్ పైన మనల్ని ఒపీనియన్ అడిగారు, మనం ఏం చెప్తున్నాము? ఐ అడ్వైజ్ యూ టు చేంజ్ ఇట్. అది బాలేకపోవడం మూలానో ఇంకా దేని వల్లనో మనం అది చేంజ్ చేసుకోమంటున్నాం. సో అప్పుడు ఇదేంటి? గివింగ్ అండ్ అడ్వైస్ కదా, మనం అప్పుడు ఇస్తున్నాం, వాళ్ళకి అడ్వైజ్ ఇస్తున్నాం, ఇది చేంజ్ చేసుకోబాలేదు అని. సో అప్పుడు మనం అడ్వైజ్ ని యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటి? నువ్వు ఇది చేంజ్ చేసుకో అని నేను నీకు సలహా ఇస్తున్నాను అనేది ఒక యాక్షన్ కదా. సో అందుకే ఇది వర్బ్, ఇక్కడ వర్బ్ యూజ్ చేస్తాం, అడ్వైజ్. సో ఐ అడ్వైజ్డ్, ఇక్కడ అడ్వైజ్డ్ అని ఎందుకు రాశాను? ఇక్కడ ఇది అడ్వైజ్ అనేది వర్బ్ అన్నాను కాబట్టి వర్బ్ కి పాస్ట్ టెన్స్ కూడా ఉంటుంది కదా, సింపుల్ పాస్ట్. సో అడ్వైజ్ కి పాస్ట్ అనేది అడ్వైజ్డ్. సో ఐ అడ్వైజ్డ్ యూ టు గో టు దట్ మూవీ. అంటే ఆ మూవీకి వెళ్ళమని నేను నీకు సలహా ఇస్తున్నాను. ఇక్కడ ఒక యాక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి వర్బ్ అండ్ అడ్వైజ్డ్, అండ్ సలహా ఇస్తున్నాం కాబట్టి గివింగ్ అండ్ అడ్వైజ్. సో అడ్వైజ్ యూజ్ చేసాం.